వేడికి తెలియటం చూస్తున్నాను చెప్పోయ్. హాయ్ అండి, ఈరోజు అయితే ఒక మంచి కుకింగ్ వీడియో అయితే మీ ముందుకు వస్తున్నాను. అంటే వాటర్ ఫాల్స్ ఇవన్నీ తిరిగి బోర్ కొట్టింది. ఒక మంచి కుకింగ్ వీడియోతో మేము ముందుకు వద్దాం అనుకుంటున్నాను. ఈరోజు మా కిచెన్లోకి వస్తాను. చూడండి ఫ్రెండ్స్, మనం వండే కర్రీ అయితే ఇదే. ఈరోజు వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి. కర్రీ సింపుల్గా చాలా బాగా వండుతాను. ఈ కర్రీకి అయితే 4 పచ్చిమిరపకాయలు, చిన్న సైజు ఒక 5 టమాటాలు, 2 వంకాయలు. చూసారా, ఈ ఎర్రదుంప ఒకటి అనమాట. ఇది కొంచెం పెద్దదిగా దుంప. ఇది ఒక దుంప వేస్తే సరిపోతుంది. ఇది దగ్గర నాకు తెలిసి 300 గ్రామ్స్ అయితే వస్తుంది. ఇది వీడియో అయితే చూడండి. మనం కర్రీ స్టార్ట్ చేసేద్దాం. ఇవన్నీ అయితే ఈ బేసిన్లో వేసి శుభ్రం కడిగేసుకుందామండి. కూర అయితే కొంచెం అటు ఇటు అన్నా సరే కామెంట్స్ బ్యాడ్గా పెట్టకండి, ఎందుకంటే సరిగ్గా రాదు మాకు. బ్యాచిలర్ స్టైల్ కదా, అలా ట్రై చేస్తున్నాం. శుభ్రం అయితే బాగా కడుక్కోవాలి ఫ్రెండ్స్. ఈ కాయగూరలోనే ఈరోజు మా లేడీస్కి అయితే సెలవు ఇచ్చాం అనమాట. వర్షం పడింది కాకినాడలోని. కారం అయితే ఎక్కువ వేసుకుని కర్రీ అయితే బాగా వండుకొచ్చింది, ఎందుకంటే బయట చాలా చల్లగా ఉందన్నమాట. వర్షం బాగా పడింది. సారీ అండి, ఉల్లిపాయలు చెప్పడం మర్చిపోయాను. మధ్యమూరు పంతాను ఏం చేస్తాను. మమ్మీ కళ్ళు మండుతున్నాయి. ఈ ఆడవాళ్ళు ఎలా చేస్తున్నారంటే వంటలు కానీ. అబ్బా ఒక హాఫ్ ఉల్లిపాయ కోసేసరికి మనకి కళ్ళు విపరీతంగా మండుతున్నాయి. ఉల్లిపాయలు, ఎర్రదుంపలు, అలాగే టమాటాలు అన్నీ కట్ చేసుకుని ఉండి, వంకాయలు అయితే కర్రీ ప్రిపేర్ చేసేటోడైతే కట్ చేసి వేసేద్దాం డైరెక్ట్, లేదంటే కంట్రోల్ చేస్తాయి అనమాట. ప్యానం పెట్టి మనం అయితే ఆయిల్ వేసి ఉండి, ఆయిల్ అయితే వేడెక్కాలి. ఏంటిది ఎంతసేపు అన్నా వేడెక్కలేదు. ఇప్పుడేమో స్టవ్ వెలిగించలేదా? స్టవ్ వెలిగించలేదండి. స్టవ్ వెలిగించకుండా ప్యానం పడేసి ఆయిల్ వేసి వేడెక్కలేదు అని చూస్తున్నాను. చెప్పోయ్, బ్యాచిలర్ వంటలు ఇలాగా ఉంటాయి. ఆయిల్ అయితే ఈటెక్కిందండి. ఇప్పుడు మనం ఆనియన్స్ వేసుకుందాం. ఫస్ట్ మిరపకాయలు కూడా కలిపేసేద్దాం. ఏమవుద్ది, అన్నీ కలిసి కడుపులోకి వెళ్ళేవి కదా. చూడండి, ఇలాగా ఉల్లిపాయలు వేగుతుండగా మనం అయితే 1/4 స్పూన్ పసుపు అయితే వేద్దాం. ఇలాగా ఉల్లిపాయ సగం వేగిన తర్వాత మనం అయితే కొంచెం ఉప్పు అయితే వేద్దామండి. ఉప్పు వేసి ఒకసారి కలిపి మూత పెట్టేద్దాం. ఇలాగా ఉప్పు వేసి మూత పెట్టడం వల్ల ఉల్లిపాయ అయితే మగ్గిపోద్ది అనమాట. మనం మాంసం కూరలు వండుకున్నా సరే ఉల్లిపాయ ముక్క వేసేసుకుని అలా కొంచెం వేగిన తర్వాత సాల్ట్ వేసి అలా మూత పెట్టేస్తే ఉల్లిపాయ మెత్తగా మగ్గిపోద్ది ఫ్రెండ్స్, కర్రీలో కాపాడకుండా మనకి. చూడండి, ఆనియన్స్లో వాటర్ అయితే ఎలా వస్తుందో చూడండి. మూత పెట్టేసాం కదా, ఇప్పుడు ఒకసారి మనం తీసి కలపెట్టుకుందాం. అంటే సిమ్లో పెట్టాలి ఫ్రెండ్స్, మర్చిపోయింది చెప్పడం. మూత పెట్టినప్పుడు సిమ్లో పెట్టాలన్నమాట. మళ్ళీ మూత తీసినప్పుడు కొంచెం మీడియంలో పెట్టి ఇలాగా మళ్ళీ వేపుకోవాలి. వేపుకుని మళ్ళీ ఇంకొకసారి మనం మూత పెట్టేసి మళ్ళీ సిమ్లో పెడదాం. ఏంటి ఉల్లిపాయలు మాంసం కూర ఉన్నట్టు మగ్గ పెడుతున్నాడు అనుకుంటున్నారా? అయితే ఉల్లిపాయ ఎంత బాగా మగ్గితేనే మనకి కర్రీ టేస్ట్ అయితే బాగుంటుంది. ఆల్మోస్ట్ ఉల్లిపాయ అయితే చూడండి వేగిపోయింది. ఇప్పుడు మనం ఎర్రదుంపలు వేసుకుందాం. దుంపలు అయితే వేస్తున్నానండి. ఎర్రదుంపలు ఒకసారి ఇలాగా బాగా వేపుకుందాం ఫ్రెండ్స్. ఎర్రదుంపలు వేసాక బాగా కలుపుకుందాం. తర్వాత మనం కారం అన్నీ వేసుకోవచ్చు. ఎర్రదుంపలు అయితే కలుపుకున్నాం కదా, ఒకసారి అయితే మూత పెట్టి అలా సిమ్లో పెట్టేద్దాం. సిమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు బాగా మగ్గనిద్దాం. ఇప్పుడైతే ఎంతవరకు మగ్గిందో చూసుకోండి. ఇలా దుంపని ఒక 2 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి కలిపి అలా వేయించుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. తర్వాత మనం టమాటా వేసేద్దాం. ఉల్లిపాయ చూసారా ఉన్నకాడికి ఎలా మగ్గిపోయిందో, ఎగిపోయిందో ఫుల్గానే.
మనం వాటర్ వేసినప్పుడు ఏమవుద్దంటే అది కరిగిపోద్ది అనమాట ఉల్లిపాయ. ఇప్పుడైతే టమాటా వేసేద్దామండి. టమాటా వేసిన ఫ్రెండ్స్ ఒకసారి ఇలా కలిపేసి మళ్ళీ మూత పెట్టేద్దాం. ఇంకా కర్రీ రెడీ అవ్వకుండా చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, నూరైతే ఊరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం ఎటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఏం వేస్తలేదండి. ఇప్పుడైతే మూత పడేసి సిమ్లో అయితే పెడదాం. మీరు చూడండి, ఈ గ్లాసుకి చూడండి వాటర్ అయితే ఎలా అంటుకుంటుందో. మనం సిమ్లో పెట్టి బాగా మగ్గ పెడుతున్నాం కదా టమాటాల్లోది, అలాగే ఉల్లిపాయల్లోది మొత్తం వాటర్ అంతా చూడండి ఎలా వస్తుందో. ఇలాగ మాంసం కూర అన్నా సరే ఇలాగ వండుకుంటే చాలా బాగా ఉడుకుతుంది అనమాట. మనం ఒకసారి అయితే మూత ఓపెన్ చేసి ఒకసారి కలబెడదామండి. చూడండి ఫ్రెండ్స్, టమాటా చూడండి ఎంత బాగా మగ్గుతుందో. ఇంకొకసారి మనం మూత పెట్టి అప్పుడు వంకాయలు అయితే కట్ చేసి వేసుకున్నాం. వంకాయలు కూడా కొంచెం మగ్గాక అప్పుడు కారం ఉప్పు అన్నీ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక్కోసారి మొత్తం శుభ్రం కలిపేసుకుని ఒకసారి వంకాయలు అయితే వేసుకున్నాండి. టమాటాది కూడా బాగా మగ్గిపోయింది. మనం వాటర్ వేస్తాం కదా, వాటర్ వేసాక ఉన్నకాడికి మగ్గిపోతుంది. చూడండి బాగా దుంప అయితే చూడండి ఫ్రెండ్స్ కలుపుకుంటేనే ఎలా ఇడిపోతుందో. చూడండి ఎలా ఇడిపోతుందో దుంప అయితే కలుపుకుంటేనే. ఇప్పుడైతే మనం వంకాయలు అయితే వేసుకున్నాం. వంకాయలు అయితే వేసుకున్నాం అండి. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుని ఉప్పు కారం అన్నీ చూసి అప్పుడు వాటర్ అయితే వేద్దాం. కారం అయితే ఒక 2 టీ స్పూన్లు అయితే కారం పడుతుందండి. కొంచెం తగ్గించి వేస్తాను ఎందుకంటే మా ఇంట్లో పిల్లలు ఉన్నారు కదా. ఇందాక ఇలా ఉల్లిపాయలు వేగేటప్పుడు కొంచెం ఉప్పు వేసాం కదా ఫ్రెండ్స్, ఇప్పుడు కొంచెం వేసుకోవచ్చు ఉప్పు. నాకైతే ఇలా చేతి వేయడం అలవాటు. ఇది ఒకసారి మళ్ళీ కిందకి మీదకి ఇలా కలిపేసుకుందాం. కలిపేసుకుని వాటర్ అయితే వేసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వంకాయ టమాటా మొత్తం అన్నీ ఎలా వేగిపోయినాయో, ఎర్రదుంప అన్నీ. ఇప్పుడు మనమైతే వాటర్ అయితే వేసుకుందాం ఇందులో సరిపడని. కూర అయితే చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉడుతుందో. ఇప్పుడైతే ఒక్క 2 నిమిషాలు అయితే మూత పెట్టుకుందాం, ఎందుకంటే వంకాయ మగ్గాలి కదా. కూర అయితే చూడండి గ్లాసులోంచి కనబడుతుంది కదా ఎంత బాగా ఉడుకుతుందో. ఇప్పుడు మనం మూత తీసి ఒకసారి కలపెట్టుకుందాం. చూడండి మధ్యలో మధ్యలో ఇలాగా కలుపుతూ ఉండాలన్నమాట, లేదంటే అడగడుతుంది కర్రీ. ఇప్పుడు దాకా హైలో ఉంది, హైలో పెట్టి మూత పెట్టాను ఒక 2 నిమిషాలు, ఎక్కువ కాదు. ఇప్పుడు మూత పెట్టేసి సిమ్లో ఒక 2 నిమిషాలు పెడితే మనకి కర్రీ అయితే రెడీ అయిపోతుంది. సిమ్లో అయితే మగ్గిందంటే ఒకసారి మూత తీసి చూద్దాం. కర్రీ చూడండి ఎంత బాగుందో. సరే హైలో పెట్టి వేపించుకుందాం. ఇంకా మూత అయితే పెట్టక్కర్లేదు ఫ్రెండ్స్, మొత్తం వంకాయలు తేటి అన్నీ అయితే ఉడికిపోయినాయి అనమాట. కర్రీ కూడా దగ్గర పడిపోయింది. ఆయిల్ అయితే చూడండి ఎలా బయటకు వస్తుందో, అంటే కర్రీ ఇది జ్యూసీగానే ఉంటుంది అనమాట. ఏదోలా కష్టపడి కూర అయితే వండేసానండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే కొత్తగా చూసారు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.